ఆబ్వియస్లీ. ఏ సమయాల్లో గుర్తుకొస్తాడు? ప్రతి ఒక్క దాంట్లో స్పెషల్గా భోజనం టైంలో ఎక్కువ గుర్తొస్తాడు. తను ఫుడ్ చాలా ఇష్టం తనకి. సో నేను ఏ డిష్ చేసినా అని తనకి చాలా ఇష్టం ఆ విషయంలో. సో ఎక్కువ ఏం తింటుండే? నాన్ వెజ్, బాగా నాన్ వెజ్, చికెన్ కానీ మటన్, గోంగూర మటన్ అట్లాంటి డిషెస్ అంటే చాలా ఇష్టం తనకి. ఓకే. మళ్ళీ శాండ్విచెస్. సో ఎప్పుడైనా మీకు కలలో కానీ ఎప్పుడైనా మీ తలుపు కొట్టడం కానీ ఎప్పుడన్నా వీళ్ళు వచ్చి ఎప్పుడైనా కొట్టడం జరిగిందా? పవిత్ర జయరాం కానీ చంద్రకాంత్ కానీ? పవిత్ర జయరాం గురించి అంత ఇది లేదు కానీ ఏమో ఎన్నిగానం ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి మన లైట్ ఆఫ్ అయింది. ఏం లేదు కానీ తను ఒకసారి కళలో వచ్చి ఎవరినైతే నమ్మొద్దు, లైఫ్లో ఎవరిని నమ్మొద్దు, ఏ సైడ్ కానీ నమ్మొద్దు అనేసి చెప్పాడు. అదే స్టాండ్లో అయితే నేను ఉంటాను. అంటే ఎందుకు నమ్మొద్దని చెప్పిండు? ఆయనను కూడా నమ్మొద్దు అన్నాడా? ఎవరిని నమ్మొద్దు అనేసి చెప్పాడు. తను చనిపోయినాక కళలో వచ్చాడు. ఓకే. సో ఫ్యామిలీలో అప్పుడప్పుడు ఏమైనా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. మేబీ నేను కొంచెం ఎవరైనా మంచిగా మాట్లాడితే మన వాళ్ళే కదా అని కలుపుగోలుగా వెళ్తాను నార్మల్గా. ఓకే. సో అట్లాంటి ఒక ఇన్సిడెంట్లో ఎవరిని నమ్మకు అనేసి అని అన్నాడు. ఇంకా అదే స్టాండ్లో ఉన్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు సింగిల్గా బతకడం చాలా కష్టం. ఓకేనా? ఇప్పుడు సింగిల్గా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు. సో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అంటే ఒక సింగిల్ మహిళ బతుకుతుందంటే సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అవును. సో దాంట్లో కొన్ని విషయాలు అడుగుతాను నేను. ఓకేనా? సో చంద్రకాంత్ చనిపోవడం జరిగింది. సో శిల్ప ఇంకా ఎందుకు బొట్టు పెట్టుకొని తిరుగుతుంది, ఇంత అందంగా ఎందుకు రెడీ అవుతుంది అని చాలామంది మీకు కామెంట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అవసరమా మీకు అని పెట్టడం జరిగింది. సో వాటన్నిటికీ మీరు సమాధానం ఏమి ఇస్తారు? నా లైఫ్, నా ఇష్టం.